हुकुम टाइगर का हुकुम। హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా చాలామంది చాలా డేస్ నుండి నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి, నా ప్రెగ్నెన్సీ స్టోరీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు. సో ఇది చాలామందికి హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను. యాక్చువల్గా నా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం ఒక వీడియోలో పెట్టాలంటే చాలా లెందీగా అయిపోతుంది. అందుకని ఈ వీడియోని నేను పార్ట్స్ లాగా డివైడ్ చేస్తాను. పార్ట్ 1లో లైక్ నేను ఎలా కన్సీవ్ అయ్యాను, కన్సీవ్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది, అసలు ఏమేమి ట్రీట్మెంట్స్ తీసుకున్నాను, ఎలా కన్సీవ్ అయ్యాను, అదంతా పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 2లో లైక్ టైగర్ బాబు నా కడుపులో ఉన్నప్పుడు నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ నేను ఫేస్ చేశాను అవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పార్ట్ 3లో ఆఫ్టర్ టైగర్ బాబు పుట్టిన తర్వాత నేను యాక్చువల్గా ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశాను అదంతా ఇప్పుడు నేనైతే 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ లైక్ చాలా సింపుల్ అండ్ షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా బ్రీఫ్గా. ఎందుకంటే మొత్తం స్టోరీ చెప్పాలి అంటే ఒక బుక్కే రాయొచ్చు, అంత పెద్దగా అంత లైక్ అట్లా ఉంటుంది. యాక్చువల్గా నేను అసలు అది షేర్ చేసుకోవద్దు అనుకున్నాను, బికాజ్ ఆ ఫేస్ ఆఫ్ టైం మళ్ళీ నా లైఫ్లో రావద్దు, అలాంటి ప్రాబ్లమ్స్ నేను మళ్ళీ ఫేస్ చేయొద్దు అనుకున్నాను. బట్ ఇది చాలామందికి హెల్ప్ అవుతుంది. చాలామంది ప్రెగ్నెన్సీలో చాలా లైక్ లో అయిపోతారు. నా స్టోరీ వినైనా లైక్ నేను పడ్డ కష్టాలు వినైనా వాళ్ళు స్ట్రాంగ్గా అవుతారు అనేసి. ఇంకా చాలామందికి పిల్లలు లేక బాధపడుతుంటారు కదా, ఫైనల్గా ఎప్పటికైనా వాళ్ళు కన్సీవ్ అవుతారనే హోప్తో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ నౌ. సో కట్ చేస్తే 2018లో నా మ్యారేజ్ అయితే జరిగింది. 2018 జూలైలో మ్యారేజ్ జరిగింది. అప్పుడు నా ఏజ్ వచ్చేసి 19 ఇయర్స్ అండ్ నా హస్బెండ్ ఏజ్ వచ్చేసి ఓన్లీ 25 ఇయర్స్ అనమాట. సో మేము అనుకున్నాము లైక్ చాలా చిన్న ఏజ్లో మ్యారేజ్ జరిగింది కదా, ఒక 5 ఇయర్స్ తర్వాత పిల్లల్ని చూద్దాము, ప్లాన్ చేద్దాము అనేసి ఇంకా పెళ్ళైన కొత్తలో అనుకున్నాము మేము. సో అట్లా అనుకొని సర్లే అన్నట్టుగా ఉన్నాము. బట్ ఏంటి అని అంటే ఆ దేవుడు మాకేం చేశాడంటే పెళ్ళైన 1 మంత్కే లైక్ నాకు పెళ్ళికి ముందు పీరియడ్స్ అలా ఉండేవి, తర్వాత పెళ్ళి తర్వాత పీరియడ్ మిస్ అయింది. 1 మంత్కే మిస్ అయింది. 1 మంత్ చాలా తొందరగా, అసలు 1 మంత్లోనే ప్రెగ్నెన్సీ రావడం అనేది లైక్ నేను షాక్. అప్పుడు నేను చాలా ఏడ్చాను. యాక్చువల్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్న తర్వాత నేను ఎంతలా ఏడ్చానంటే, ఏంటి అసలు మనం 5 ఇయర్స్ అనుకున్నాం కదా, ఏంటి ఫస్ట్ మంత్కే నా గురించి మా హస్బెండ్కి పెద్దగా తెలీదు, మా హస్బెండ్ గురించి నాకు పెద్దగా తెలీదు, ఇంకా నాది మా హస్బెండ్ది చాలా చిన్న ఏజ్, మేము సెటిల్ అవ్వాలనుకుంటున్నాము, అలా ఇలా అని చెప్పేసి ఇంకా ఏడవడం స్టార్ట్ చేశాను. ఇంకా ఏడిస్తే ఇంకా మా హస్బెండ్ మమ్మీకి మాత్రమే తెలుసు నేను కన్సీవ్ అయ్యాను అని చెప్పేసి. సో వాళ్ళేం చెప్పారు అని అంటే, సరే ఎందుకు ఏడుస్తున్నావు, అయ్యిందేముంది, పిల్లలు అనేది చాలా లైక్ పిల్లలు అంటే పుడుతూనే ఉంటారు, పిల్లలది ఏముంది చెప్పు, నువ్వు ఏడవకు, నువ్వు ఎప్పుడు కనాలనుకుంటే అప్పుడే కాను, ఇప్పుడైతే లెట్స్ అబార్ట్ అని చెప్పేసి. ఇంకా నా లైఫ్లో నేను రిగ్రెట్ అయ్యేది ఆ రోజే అనమాట. అసలు నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ నా లైఫ్లో ఏదైనా ఉంది అంటే ఆ రోజు నేను తీసుకున్న డెసిషనే. ఆ రోజు నేను ఆ డెసిషన్ తీసుకోపోయి ఉంటే ఈరోజు నాకు ఒక బేబీ బాయ్, బేబీ గర్ల్, ఒక 8 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉండేవాళ్ళు. బట్ ఆ రోజు నేను తీసుకున్న మిస్టేక్ వల్ల నా లైఫ్లో నేను ఎంత రిగ్రెట్ అయినా, ఎంత సఫర్ అయినా అంటే అసలు నిజంగా అసలు ఆ రోజు మళ్ళీ రావద్దు అట్లా అనిపిస్తుంది నాకు. సో అట్లా అని చెప్పేసి ఇంకా నేను పిల్స్ వేసుకున్న, అబార్షన్ చేయించుకున్నాను. లైక్ అబార్ట్ అయిపోయింది బేబీ. అబార్ట్ అయిపోయినాక ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ అట్లా మేము గ్యాప్ తీసుకుందాం అనుకున్నాము. ఓకే అని చెప్పేసి ఇంకా అంతా ఫైన్, బాగానే ఉంది. ఇంకా మేము దాని గురించి ఆలోచించలేదు. లైక్ మా పెళ్ళి 2018లో అయితే 2019, 20, 21 వరకు ఇంకా దాని గురించి ఆలోచించలేదు, పిల్లల గురించి ఆలోచించలేదు. 2020లో మేము ఇల్లు కట్టుకున్నాము, 2021లోకి షిఫ్ట్ అయిపోయాము ఇంట్లోకి. ఇంకా ఇల్లు అయిపోయింది, మా వారికి మంచి జాబ్ ఉంది, ఇంకా నేను కూడా లా చదువుతున్నాను. సో ఎవ్రీథింగ్ ఫైన్, బాగానే ఉంది. ఇంకా లెట్స్ హ్యావ్ ఏ బేబీ నవ్ అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా ఎవ్రీథింగ్ బాగానే ఉన్నప్పుడు ఇంకా నెక్స్ట్ పిల్లలే కదా అని చెప్పేసి లైక్ పిల్లల కోసం ఇంకా ట్రై చేద్దాం అనేసి అనుకున్నాము. సో న్యాచురల్గా ట్రై చేస్తే ఇంకా నేను కన్సీవ్ అవ్వట్లేను, ఏంటి అని చెప్పేసి అనుకుంటే దెన్ నాకు ఒక 5 డే పీరియడ్ మిస్ అయింది. మేబీ నేను ప్రెగ్నెంట్ ఏమో అనుకున్నా, బట్ అది ప్రెగ్నెన్సీ కాదు, నాకు పీసీఓడి ఇష్యూ వచ్చింది. ఇంకా నేను కొత్త ఇంట్లోకి మూవ్ అయిన ఒక 2 మంత్స్కే నాకు పీసీఓడి ఇష్యూ వచ్చింది.
సరే అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే, "నువ్వు ప్రెగ్నెంట్ కాదమ్మా, నువ్వు లైక్ నీకు పీసీఓడి వచ్చింది" అని. నాకు పీసీఓడి అంటే అప్పటి వరకు ఏంటో తెలీదు. లైక్ పీసీఓఎస్, పీసీఓడి అసలు వినను కూడా వినలేదు. పీసీఓడి అంటే ఏంటో తెలీదు నాకు. లైక్ ఏం చెప్పిందంటే డాక్టర్, "ఒక 1 మంత్ మెడిసిన్ వాడు, ఆ మెడిసిన్ ద్వారా తగ్గిపోతుంది" అని చెప్పేసి అన్నది. పీసీఓడి అబ్బా ఏంటి అసలు ఇది అని ఇంకా గూగుల్‌లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఏంటి అని అంటే లైక్ మన లైఫ్ స్టైల్ డిసీజ్ అనమాట పీసీఓడి అంటే. దానివల్ల ఇంకా పిల్లలు పుట్టడానికి కొంచెం లేట్ అవుతుంది. బికాజ్ నీటి బుడగలు ఫామ్ అవుతాయి మన ఓవరీస్‌లో. దానివల్ల ఇలాంటి ఇష్యూస్ అనేవి ఫేస్ చేయాలి మనం. సో అది తగ్గడానికి మనము లైక్ యోగా, లైక్ ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా చేస్తూ ఉండాలి. వాకింగ్ అయినా, యోగా అయినా, అండ్ మనం డైట్ అనేది చేంజ్ చేయాలి అని చెప్పేసి డాక్టర్ అన్నారు. స్టార్టింగ్‌లో నేను అవన్నీ పట్టించుకోలేదు. ఇవన్నీ ఎందుకు ఉంటాయి, నేను స్టార్టింగ్‌లో కన్సీవ్ అయ్యాను కదా, చాలా ఈజీగా కన్సీవ్ అయ్యాను వితిన్ 1 మంత్‌లోనే. ఇప్పుడు కూడా ఈజీగా కన్సీవ్ అయిపోతానులే అని చెప్పేసి యోగా అట్లాంటి వాకింగ్ ఏమి చేయకుండా, డైట్లో కూడా ఎలాంటి చేంజెస్ చేయకుండా నెగ్లెక్ట్ చేసేసాను. నెగ్లెక్ట్ చేస్తే నేను ఒక లైక్ 2021 తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. సో అప్పుడు ఇంకా డాక్టర్ ఒక 2 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్ అట్లా అయిపోతుంది, కానీ నేను కన్సీవ్ అవ్వట్లేను. నా పీసీఓడి లైక్ కంట్రోల్లోకి వచ్చేసింది. పీసీఓడి ఇప్పుడు లేదు అని చెప్పింది డాక్టర్. సో పీసీఓడి లేదు, ఏం లేదు, ఈజీగా కన్సీవ్ అయిపోతానులే అని చెప్పేసి ఒక 6 మంత్స్ రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే ఎలాంటి రిజల్ట్స్ లేవు నాకు. ఒక హాస్పిటల్ ఇంకా నేనేమనుకున్నాను, ఆ డాక్టర్ సరిగ్గా చూడట్లేదేమో అని చెప్పేసి ఇంకా వేరే హాస్పిటల్కి లైక్ ఒక 6 మంత్స్ మళ్ళీ గ్యాప్ ఇచ్చేసాను. హాస్పిటల్కి ఎలాంటి హాస్పిటల్కి వెళ్ళకుండా ఒక 6 మంత్స్ న్యాచురల్గా ట్రై చేద్దాం అన్నట్టుగా మళ్ళీ ఇలాంటి హాస్పిటల్కి అయితే నేను వెళ్ళలేదు. ఒక 6 మంత్స్ ఇంకా న్యాచురల్గా ట్రై చేసాము. ఈవెన్ దో నేను కన్సీవ్ అవ్వలేదు. మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇంకో హాస్పిటల్కి వెళ్తే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన ఫస్ట్ మంత్కే నేను కన్సీవ్ అయ్యాను. సో ఇది టైగర్ బాబు అయితే కాదు. సో లైక్ ఏంటి అంటే ఫస్ట్ మంత్కే జస్ట్ నార్మల్ మెడిసిన్ ఇచ్చింది డాక్టర్. ఆ మెడిసిన్తో నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయితే అమ్మయ్య హాయిగా నేను కన్సీవ్ అయిపోయాను, ఇప్పుడు నాకేం బాధలు లేవులే అని అనుకున్నాను. బట్ అప్పుడే ఒక పెద్ద ట్విస్ట్. ఏంటి అంటే మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేస్తారు కదా 6 వీక్స్కి. ఆ 6 వీక్స్కి నేను స్కాన్ చేయించుకుందామని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు మెయిన్గా చూసేది ఏంటి అంటే హార్ట్ బీట్ ఉందా లేదా బేబీకి అని చూస్తారు. సో అప్పుడు హార్ట్ బీట్ లేకుండే. నేనేమనుకున్నా, నాకు హార్ట్ బీట్ లేకపోతే అబార్ట్ చేస్తారని కూడా ఐడియా లేదు అప్పట్లో. సో నేనేమనుకున్నాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ ఏం చెప్పారంటే హార్ట్ బీట్ లేదు మా బేబీది అంటే. హార్ట్ బీట్ లేకపోతే ఏమైతే డాక్టర్, ఇంకా బేబీ గ్రో అయితే మేబీ తర్వాత హార్ట్ బీట్ వస్తుంది కదా అని చెప్పేసి అన్నాను. ఆ డాక్టర్ అన్నారు, కాదమ్మా 6 వీక్స్కి ఖచ్చితంగా హార్ట్ బీట్ రావాలి బేబీకి, లేకపోతే లైక్ అబార్షన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. ఓ మై గాడ్, ఇదేం ట్విస్ట్, మళ్ళీ ఇన్ని రోజులు కష్టపడ్డాను, ఇప్పుడు ఫైనల్గా కన్సీవ్ అయ్యాను అనుకుంటే మళ్ళీ ఇదేం ట్విస్ట్ అని ఆయన అనుకున్నా. సరేలే అని చెప్పేసి డాక్టర్ ఏమన్నారు, హెచ్సిజీ ఇంజెక్షన్ ఇచ్చారు అప్పట్లో నాకు. హెచ్సిజీ ఇంజెక్షన్ ఇచ్చి ఇంకా 1 వీక్ వెయిట్ చేద్దాం, 7th వీక్లో మళ్ళీ స్కాన్ చేద్దాం, అప్పుడు హార్ట్ బీట్ వస్తుందేమో మేబీ అన్నట్టుగా చెప్పారు. సరే అని చెప్పి ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే ఇంకా హార్ట్ బీట్ అయితే లేదు, బేబీకి హార్ట్ బీట్ రాలే. ఇంకా అసలు పిచ్చిదాన్ని అయిపోయా నేను. ఏంటి ఒక్కసారి చేసిన మిస్టేక్కి నేను ఇంతలా సఫర్ అవుతున్నాను, ఏంటి నా లైఫ్ ఏంటి అసలు అనేసి. ఆల్మోస్ట్ అప్పటికి నేను లైక్ ప్రెగ్నెన్సీకి ట్రై చేయబట్టి 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ తర్వాత కన్సీవ్ అయ్యాను నేను. 1 ఇయర్ తర్వాత కన్సీవ్ అయితే ఏంటి దేవుడా ఇదంతా నాకు బాధ, అప్పుడు అలా చేసినందుకు ఇప్పుడు నువ్వు ఇంత బాధ పెడుతున్నావు అని చెప్పేసి హాస్పిటల్ నుండి ఇంటి వరకు నడుచుకుంటూ ఏడ్చుకుంటూ ఎట్లా వచ్చినా అంటే అసలు నిజంగా బెడ్ పైన పడుకొని పిచ్చిదానిలాగా ఏడ్చిన. అసలు ఒక 2 అవర్స్ అట్లా కంటిన్యూస్గా ఏడ్చిన అబార్షన్ చేయాలి అని చెప్పేసరికి. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మా వారు అదంతా అవుతూనే ఉంటాయి, యూ హ్యావ్ టు టేక్ ఇట్, ఎందుకంటే మనం చేసిన మిస్టేక్కి వీ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీథింగ్. బికాజ్ మనం చాలా పెద్ద మిస్టేక్ చేసాం లైఫ్లో, మనకి తెలియని ఏజ్లో మనం మిస్టేక్ చేసాం కాబట్టి ఇంకా దేవుడు శిక్ష పెడుతున్నాడు, మనం దాన్ని తట్టుకోవాలి, దాన్ని ఫేస్ చేసి ముందుకెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. ఓకే అనుకొని ఇంకా నేను ఇంకా నెక్స్ట్ డే మేము అబార్షన్ లైక్ పిల్స్ వేసుకుంటే మేబీ లైక్ ఫస్ట్ టైంకి నేను పిల్స్ వేసుకున్నా కదా, దానివల్ల ఏదైనా ఎఫెక్ట్ అయిందేమో అని చెప్పేసి ఈసారి పిల్స్ కాదు క్లీన్ చేయించుకుందాం అనేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళి క్లీన్ చేయించుకున్నాను. క్లీన్ చేయించుకొని ఒక లైక్ 1 ఇయర్ అట్లా లైక్ 1 ఇయర్ మళ్ళీ అదే హాస్పిటల్కి వెళ్ళాను నేను. 1 ఇయర్ అదే హాస్పిటల్కి వెళ్తే నో రిజల్ట్స్.
1 ఇయర్ తిరిగి అలసిపోయాను యాక్చువల్గా. ఇంకా డాక్టర్ ఏమన్నారంటే యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ ఐయుఐ ఆర్ ఐవిఎఫ్ అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ యూ షుడ్ ట్రై ఫర్ ఐయుఐ, ఒక 3 సైకిల్స్ అలా చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ ఐయుఐ సక్సెస్ అయితే ఓకే, ఐయుఐ సక్సెస్ అవ్వకపోతే దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఐవిఎఫ్ అన్నారు. ఏంటి అసలు ఐయుఐ ఏంటి, ఐవిఎఫ్ ఏంటి, అవి నాకు తెలీదు అసలు. నేను వినలేదు, లైక్ విన్నా బట్ ఏంటి అసలు ఏంటి నాకు తెలీదు. మళ్ళీ వచ్చి గూగుల్లో సెర్చ్ చేస్తే లైక్ అదర్ టెక్నిక్స్ ఏవో అని చెప్పేసి తెలుసుకున్నా. సరేలే నా రాత ఎట్లుంటే అట్లా అనేసి ఇంకా 1 ఇయర్ కంటిన్యూస్గా హాస్పిటల్కి వెళ్ళి బ్రేక్ ఇచ్చేసిన. ఎందుకంటే మా వారు అబ్రాడ్ వెళ్ళారు. లైక్ ఇది 2023, నేను చెప్పేది 2023లో మా వారు అబ్రాడ్ వెళ్ళారు. ఇంకా మా బావగారు కూడా అప్పుడే చనిపోయారు. తర్వాత 1 మంత్కి మా వారు అబ్రాడ్ వెళ్ళారు. అబ్రాడ్ వెళ్ళిన తర్వాత తను ఒక 2 మంత్స్ తర్వాత వచ్చారు. అప్పుడప్పుడే మా అన్నయ్య పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత మా వారు లైక్ ఇంకా ఏంటి అని అంటే ఏంటో తెలీదు, మరి మా బావగారు నా కడుపులో పుట్టారా మరి ఏంటో తెలీదు. ఒక హాస్పిటల్కి వెళ్ళలేదు. లైక్ మా వారు వెళ్ళిన 2 మంత్స్ నేనైతే స్ట్రిక్ట్గా యోగా చేశాను. ఎవ్రీ మార్నింగ్ 30 మినిట్స్ ఖచ్చితంగా యోగా చేసేదాన్ని. 2 మంత్స్ మా వారు లేరు కాబట్టి నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో స్టే చేశాను. 2 మంత్స్ స్ట్రిక్ట్గా యోగా చేశాను. అండ్ ఆఫ్టర్ ఎవ్రీ మీల్, బ్రేక్ఫాస్ట్ చేసిన, లంచ్ చేసిన, ఇంకా డిన్నర్ చేసిన, ఆఫ్టర్ ఎవ్రీ మీల్ నేనైతే వాకింగ్ చేసేదాన్ని. 30 మినిట్స్ వాకింగ్ చేసేదాన్ని. అప్పట్లో మా వారు నాకు స్మార్ట్ వాచ్ ఇప్పించారు. సో ఆ స్మార్ట్ వాచ్ని పెట్టుకొని ఇంకా ఎన్ని లైక్ వాకింగ్ క్యాలరీస్ అనేది కౌంట్ చేస్తుంది అది. ఇంకా అది చూసుకుంటూ నేను వాకింగ్ చేసి మంచిగా స్ట్రిక్ట్గా వాకింగ్ చేసి అండ్ స్ట్రిక్ట్ డైట్ కూడా ఫాలో అయ్యాను. ఓన్లీ బ్రౌన్ రైస్ మాత్రమే తీసుకున్నాను నేను అప్పట్లో. అండ్ నో జంక్, కంప్లీట్లీ జంక్ మానేశాను ఒక 2 మంత్స్. సో అలా చేస్తూ ఇంకా మా వారు వచ్చారు. లైక్ డిసెంబర్లో మా అన్నయ్య పెళ్ళి అయితే డిసెంబర్లో మా అన్నయ్య పెళ్ళి అయిపోయింది. డిసెంబర్ మంత్ మొత్తం మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే స్టే చేశాను నేను. జాన్వరిలో ఏమైంది, ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటి నుండి మా ఇంటికి వచ్చేసాం. జాన్వరి మంత్లో ఇంకా మా వారు అక్కడికి వెళ్ళారు కాబట్టి ప్రేమ ఆప్యాయతలు మా ఇద్దరికి ఎక్కువనే ఉన్నాయి. సో అట్లా అని చెప్పేసి ఫిబ్రవరిలో నేను కన్సీవ్ అయ్యాను. న్యాచురల్గా కన్సీవ్ అయ్యాను ఆఫ్టర్ లైక్ ఇవన్నీ ఇష్యూస్ ఫేస్ చేసిన తర్వాత. సో ఇవన్నీ నేను నార్మల్గా ఫాలిక్యులర్ స్టడీస్, నాకు ఎన్ని ఫాలిక్యులర్ స్టడీస్ అయ్యాయంటే మ్యాక్సిమం ఒక 20 ఫాలిక్యులర్ స్టడీస్ చేసి ఉంటారు. ఒక 3 హాస్పిటల్స్ అలా చేంజ్ అయ్యి ఉంటాను నేను. అండ్ ఫాలిక్యులర్ స్టడీస్, ఎవ్రీ మంత్ ఇంజెక్షన్స్, లైక్ ఎగ్ రిలీజ్ అవ్వాలని చెప్పేసి ఇంజెక్షన్స్ ఇస్తుంటారు అసలు. లైక్ అండ్ ఇంకొకటి మర్చిపోయాను, నాకు ట్యూబ్ టెస్ట్ కూడా చేశారు. లైక్ ఏంటి అని అంటే ట్యూబ్ ఏమైనా బ్లాక్ అయిందా, ట్యూబ్ బ్లాక్ అయితే నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో ట్యూబ్ ఏమైనా బ్లాక్ అయిందా అని చెప్పేసి ట్యూబ్ టెస్ట్ కూడా చేశారు. ట్యూబ్ కూడా ఎలాంటిది బ్లాక్ అవ్వలేదు. సో ఇవన్నీ ఇష్యూస్ నేను ఫేస్ చేశాను. నార్మల్గా నేను ఒక హాస్పిటల్కి ఆ 3 ఇయర్స్లో ఒక 3 lakhs అలా ఖర్చు పెట్టుంటాను. ఇంకా అవన్నీ తర్వాత ఇంకా నార్మల్గా నేను న్యాచురల్గా కన్సీవ్ అయ్యాను ఫిబ్రవరి మంత్లో. అది టైగర్ బాబు ఇంకా నా కడుపులో పడ్డాడు. సో ఇంకా టైగర్ బాబు నా కడుపులో పడిన తర్వాత నేను యాక్చువల్గా చాలా ఇష్యూస్ ఫేస్ చేసిన. అసలు ఈ త్రూ అవుట్ ప్రెగ్నెంట్ అవ్వడానికి నేను 3 ఇయర్స్ పెళ్ళైన తర్వాత 3 ఇయర్స్ ప్రెగ్నెన్సీ వద్దనుకున్నాను. తర్వాత ఒక 3 ఇయర్స్ ప్రెగ్నెంట్ అవ్వడానికి ట్రై చేశాను. అంటే టోటల్గా 6 ఇయర్స్ తర్వాత టైగర్ బాబు నా కడుపులోకి వచ్చాడు. టైగర్ బాబు నా కడుపులో పడిన తర్వాత నేను పడ్డ బాధ అంతా ఇంత కాదు అసలు. సో ఇదైతే పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 టైగర్ బాబు గురించి, లైక్ టైగర్ బాబు నా కడుపులో ఉన్నప్పుడు అసలు ఎలాంటి ఇష్యూస్ నేను ఫేస్ చేశాను, అసలు ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను.